అందరికీ నమస్తే అండి. శ్రీశక్తి ఆరాధనకి స్వాగతం. ఈరోజు నేను పాటరీ షాప్‌కి వెళ్ళి కొన్ని క్లే ఐటెమ్స్ కొన్నానండి. చాలామంది కొన్ని రోజుల క్రితం అడిగేవాళ్ళు, మీరేమైనా షాపింగ్ చేస్తే మాకు కూడా చూపెట్టండి. మీరేమన్నా కొన్న వస్తువులుంటే అవి మాకు కూడా చూపెట్టమని చాలాసార్లు అడిగేవాళ్ళు. అప్పుడు నేను వీడియోస్ తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు నేను చిన్న చిన్న క్లిప్స్ తీశాను. అవి మీకు చూపిస్తూ ఏమేమి ఐటెమ్స్ కొన్నాను, పూజకి నాకు కావాల్సినవి ఏమి, అంటే అవి మీకు కూడా యూజ్ అవుతాయి అని ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడికి మెయిన్ ఎందుకు వచ్చానంటే, నేను 108 జ్యోతిలక్ష్ముల పూజ ఉంది కదా, 108 దీపలక్ష్మి పూజా విధానము. ఆ పూజకి నేను 108 దీపాలు తీసుకున్నాను. అవి వేరే దగ్గర తీసుకున్నాను. వాటి కింద ప్లేట్స్ కోసం నేను చాలా సెర్చ్ చేస్తున్నాను. ఎక్కడా దొరకట్లేదు. ఉన్నా కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఈచ్ వన్ 5 రూపీస్ అంట. సరే, నేను ఎక్కడో యూట్యూబ్లో చూసి వచ్చాను. చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా. ఇవే ప్లేట్స్ అండి. ఇవి తీసుకున్నాను. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాను. ఇవే అండి నేను తీసుకున్న ప్లేట్స్ 108. తీసుకొచ్చిన తర్వాత అవి ఎక్కడో పక్కకు పడేయడము, వెనకాల ఎక్కడో వేయడం కాకుండా నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఎందుకంటే నేను ఇయర్లీ ట్వైస్ థ్రైస్ ఒకసారి ఆ పూజ చేసుకుంటాను. ఇంకా కార్తీక మాసంలో నాకు చాలా యూజ్ అవుతుంది. అలానే నేను ఇంకా చిన్నది ఇది శ్రీచక్రం పెట్టడానికని తీసుకున్నాను. పెట్టి నేను గవ్వలతో కానీ మళ్ళీ ఇంకా ముత్యాలతో కానీ పూజ చేసుకుందామని ఈ లోటస్ తీసుకున్నాను. ఇంకా ఇది ధూప్ స్టాండ్ కలర్ఫుల్గా ఉందని ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకోటి ఇది అఖండ దీపం పెట్టడానికి పెద్దగా ఉండేది తీసుకున్నాను. నాకు ప్లెయిన్గా ఉండే వాటిల్లో అలానే పెట్టాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని ఇలా తీసుకున్నాను. బట్ దసరాకి కాదు, ఇంకా వేరే వాటికి అని తీసుకున్నాను. ఇవేమో బ్లాక్ అన్నమాట. ఇవి దేనికి అంటే శని పూజకి, ఇంకా కొన్ని పూజలకి, కాలభైరవ పూజలకి వాటికి అవి యూస్ చేస్తారు. ఆ ప్రమిదలు బ్లాక్వి మీకు చెప్తాను ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. ఇవి గడప ముందు పెట్టుకోవడానికి, లేదు అంటే ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి చాలా తక్కువ రేటుకి 50 రూపీస్కి వచ్చాయని నేను తీసుకున్నాను. ఒక 6 మంత్స్ అయిందండి ఈ ప్రమిదలు తీసుకొని. చాలా బాగున్నాయి. ఇవి ఎక్కడంటే అక్కడ దొరకవు. అంటే దొరుకుతాయి కానీ అన్ని సీజన్లో దొరకదు. దివాళీకి, కార్తీక మాసానికి, ఇంకా ఎప్పుడైనా కొన్ని ఫెస్టివల్ సీజన్ అప్పుడు దొరుకుతాయి. అయితే ఇవి మనకి వీటిలో కూడా చాలా రకాలు ఉంటాయి. హైదరాబాద్ మట్టి అని, కలకత్తా మట్టి అని, పాకిస్తాన్ మట్టి అని, ఇవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ కలర్ కూడా అందుకే వైట్ ఉంటుంది, కొంచెం బ్రౌన్ ఉంటుంది, డార్క్ బ్రౌన్ ఉంటుంది కదా. ఇవి క్వాలిటీ చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకు అంటే దీపం వెలిగినప్పుడు ఆ వత్తి అనేది అతుక్కపోయి గుడ్డిగా వెలగడము అలా ఉండదు. చాలా చక్కగా వెలుగుతుంది. అందుకనే నేను ఇవి తీసుకున్నాను. వీటి కింద ఇవి ప్లేట్స్, ఇవన్నీ కూడా నేను చక్కగా దాచిపెట్టుకుంటానండి. మళ్ళీ కావలసినప్పుడు నీట్గా తీసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి. ఎక్కడో పడేసామంటే ఇవేం తక్కువ కాస్ట్ కాదు. ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ముందు చాలా రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇదేమి అనుకుంటున్నారా? తులసి చెట్టు వడలిపోతుంది కదా, మనం అనకూడదు కానీ వడలిపోతుంది అంటారు. అలా వడలిపోయినప్పుడు ఆ వడలిపోయినవన్నిటినీ మనము చెట్టు పీకి పడేయకుండా చక్కగా భద్రపరుచుకోవాలి. ఈ అధిక మాసంలో నిత్య పూజలో మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది నేను చెప్పేది కాదండి, పద్మపురాణంలో ఉన్నది. మీకు ఎలా అని నేను వివరిస్తాను. ఈ తులసి పుల్లల్ని మీరేం చేస్తారంటే, మీరు నిత్యము వెలిగించే దీపారాధన ఒత్తులు ఉంటాయి కదా, అవి ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులో చక్కగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ అధిక మాసంలో విష్ణుమూర్తికి చేసే పవిత్రమైన పూజ ఈ తులసి పుల్లలతో చేసే దీపారాధన. అది ఎలా, అసలు అధిక మాసం ఏమిటి, అధిక మాసం విష్ణుమూర్తికి మనం ఎందుకు చేస్తాము అంటే, ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి అదనపు నెల వస్తుంది. దీన్నే మనం అధిక మాసము అంటాము. పద్మపురాణంలో దీని గురించి ఒక ఆసక్తికరమైన చిన్న కథ ఉందని మీ అందరికీ తెలుసా? ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ అధిక మాసాన్ని మిగిలిన నెలలన్నీ చాలా తక్కువగా చూసేవట, ఎగతాళి చేసేవట. అంతేకాదు, దీనికి మలమాసం అని పేరు కూడా ఉంది. మల అంటే ఏమో అనుకుంటారేమో. మల అంటే అవసరం లేనిది లేదా పారేయవలసిన వస్తువు అని అర్థం. ఈ విషయంతో అధిక మాసం ఏం చేసింది, ఎంతో బాధపడి దేవతలందరి దగ్గరికి వెళ్ళి, నాకున్న ఈ బాధను నివారించండి, నాకు కూడా ఒక గుర్తింపును ప్రాముఖ్యతను ఇవ్వండి అని వేడుకుందట. దేవతలందరూ ఈ కోరికను తిరస్కరించినప్పుడు చివరకు ఎంతో దుఃఖంతో, నిరాశతో ఆ మాసము అంటే ఈ అధిక మాసము విష్ణుమూర్తి వద్దకు వెళ్ళింది.
అప్పుడు విష్ణుమూర్తి ఈ అధిక మాసం యొక్క బాధను చూడలేక ఒక వరం ఇచ్చారు. ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి నా పేరును నీకు జోడిస్తున్నాను అంటే ఇక అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలవడం జరిగింది. ఇంకా ఈ మాసంలో ఎవరైతే సాధన, భక్తి, ధ్యానం లేదా నామస్మరణ చేస్తారో వారికి దాని పూర్తి ఫలితం లభిస్తుందని మరియు వారు నా అనుగ్రహానికి పాత్రులవుతారని వరమిచ్చారు. అందుకని ఈ మాసంలో విష్ణుమూర్తికి, రాధాకృష్ణులకి చాలా స్పెషల్గా పూజ చేస్తారు. అందుకని ఈ అధిక మాసం మొత్తం కూడా మీ దగ్గర రాధాకృష్ణుల విగ్రహం ఉంటే రాధాకృష్ణులకి, విష్ణుమూర్తి ఉంటే లక్ష్మీనారాయణ ఇద్దరికీ కూడా చక్కగా పాలతోటి, ఆవు పాలు దొరికితే ఆవు పాలతోటి, లేదు దొరకని పక్షంలో చక్కగా పసుపు నీళ్ళతోటి, ఇంకా మీకు చేతికి దొరికిన ద్రవ్యాలతోటి, కొబ్బరి నీళ్ళతోటి, ఇంకా మామిడి పండ్ల రసాలతోటి వీటన్నిటితోటి అభిషేకం చేసుకొని బయట దొరికిన గంధంతో స్వామివారిని అర్చించకుండా ఇంట్లో కొంచెమైనా అరగదీసిన సానతోటి స్వామివారి పాదాల దగ్గర కొంచెమైనా సమర్పించే గంధం అరగదీసినా చాలు. ఈ అధిక మాసము చాలా శ్రేష్టము. తిరుపతికి వెళ్ళినప్పుడు లేపాక్షిలో కొనుక్కోండి. 500 రూపీసో 400 రూపీసో ఒక చిన్న చెక్క దొరుకుతుందండి. సాన కూడా అక్కడే ఉంటుంది, కావాలంటే బయట తీసుకోవచ్చు. అది మీకు 2-3 ఇయర్స్ వరకు వస్తుంది, అంటే మీరు పూజ చేసేదాన్ని బట్టి. ఇంకా మీరు ఇలా స్పెషల్ పూజలప్పుడంతా కూడా అరగదీసిన సానతోటి మీరు చక్కగా స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా అభిషేకం అయిపోయిన తర్వాత మీరు స్వామివారికి ఆ పూజలోనే మీకు టైం కుదిరితే కనుక విష్ణు సహస్రనామాలు చదవండి. వీలు కాకపోతే సాయంత్రం ఎప్పుడైనా చదువుకోండి. కానీ పూజలో మీకు చదువుకోగలిగినంత టైం ఉండేది భగవద్గీతలోని 15వ అధ్యాయము. దాని పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగ అని ఉంటుంది. అవి ఒక 20 శ్లోకాలు ఉంటాయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కంటిన్యూషన్ మళ్ళీ ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. దాంట్లో పురుషోత్తమ ప్రాప్తి యోగ ఎలా చదవాలి కంప్లీట్గా చదువుతూ, ఇంకా దానికి స్పెషల్ దీపం కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇది కాకుండా, ఇప్పుడు నేను చూపించేది కాకుండా వేరే దీపం కూడా ఉంటుంది. ఆ రెండు కలిపి నెక్స్ట్ వీడియో చేస్తాను. అప్పటి వరకు మీరు ఇప్పుడు నేను వెలిగించే దీపం మీదే శ్రద్ధ పెట్టండి. ఇక్కడ స్వామివారికి నేతి దీపాన్ని మాత్రమే వెలిగించాలి. దీపం కాకపోయినా హారతినైనా వెలిగించాలి. ఒకవేళ మీ దగ్గర ప్రతిరోజు వెలిగించడానికి నెయ్యి లేదు అనుకుంటే మీరు నేతిలో ముంచి ఇలా తీసి వెలిగించినా కూడా సరిపోతుంది. స్వామివారికి వెలిగించే చాలా పవిత్రమైన, శక్తివంతమైన దీపము. అయితే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా తులసి పుల్లల్ని. ఈ తులసి పుల్లలకి మీరు కాటన్, మన పత్తి ఉంటుంది కదా, పత్తినైనా చుట్టూరు ఇలా చేయండి. అది మీకు రేపు చూపెడతాను ఆ వీడియో. లేదు అంటే నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూడండి, బిల్వ దీపము. అది ఎలా మనము బిల్వానికి మనం ఎలా ఇలా 7 రంగుల దారాన్ని లేకపోతే 5 రంగుల దారాన్ని ఇలా చుట్టామో, ఈ తులసి పుల్లకి మనం చక్కగా ఈ దారాన్ని చుట్టి స్వామివారికి నేతిలో ముంచి ఈ దీపాన్ని వెలిగిస్తాము. నేను మీకు వీడియో చూపిస్తూనే నేను అన్నీ రెడీ చేసుకున్నానండి. అంటే అధిక మాసం మొత్తం వెలిగించడానికి పుల్లలన్నీ రెడీ చేసుకున్నాను. అయితే మనము అప్పటికప్పుడే రెడీ చేయకుండా ఒక 10-20 వరకు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు పూజలో ఈజీగా ఉంటుంది. హారతి ఇస్తే గనక పురుషోత్తమ ప్రాప్తి యోగ శ్రీ భగవానువాచ ఉంది కదండి. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఇవి శ్లోకాలు స్టార్ట్ ఉంటుందండి. ఫస్ట్ శ్లోకం అది. అలా చదువుకుంటే 20 శ్లోకాలు హారతి ఇచ్చేలోపు అయిపోతాయి. నేను మీకు రేపు చదివి వినిపిస్తాను. మీరు బుక్ చూసుకుంటూ ఒక 10 days 5 days ఇలా మీరు బుక్ చూసుకుంటూ మీరు చదివారనుకోండి, అది మీకు బై హార్ట్ వచ్చేస్తుంది. దీని మంచి టిప్ ఏం తెలుసా, మీ ఇంట్లో మీ హస్బెండ్ ఆదాయం బాగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా మీరు మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఈ 15వ అధ్యాయాన్ని మీరు కనుక చదివి భోజనం చేసినట్లయితే ఆ ఇంట్లో యజమాని సంపాదన చాలా పెరుగుతూ వస్తుంది, వృద్ధి చెందుతుంది. నేనైతే వంట చేస్తూనే ఈ శ్లోకాలన్నీ చదువుతానండి. మళ్ళీ ఒకసారి తినకముందు కూడా చదువుతాను. మనం వంట చేస్తూనే చదివినట్లయితే మన హస్బెండ్కి, పిల్లలకి, మనం ఎవరికైనా పెట్టితే అందరికీ మంచి జరుగుతుంది. భగవద్గీత కంప్లీట్గా చదవడం వచ్చిన వాళ్ళు రోజుకొకసారి 18 అధ్యాయాలని చక్కగా చదువుకోండి. ఈ మాసంలో చాలా చాలా విశేష ఫలితాలను ఇస్తాయి. అధిక మాసము 17th May స్టార్ట్ అయ్యి 15th June ఎండ్ అవుతుంది.
తులసి పుల్లతో చక్కగా స్వామివారికి దీపాన్ని వెలిగించి ఆ కృష్ణ భగవానుడి కరుణనంతటినీ కూడా మనం పొందవచ్చు. ఇవన్నీ కూడా నేను పర్సనల్గా చేసుకునే పూజలండి. బట్ మీరందరూ మాకు ఇంకా చెప్పండి చెప్పండి అని కామెంట్స్లో చక్కగా మీరు కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి సరే చేసుకునే వాళ్ళు ఉన్నారు అని నాకు ఒక నమ్మకం కలిగింది. అందుకని నేనేం చేసుకుంటున్నా అవన్నీ మీకు చెప్తున్నాను. అలానే ఈరోజు కూడా మీరు ఎవరైతే ఈ పూజా విధానాన్ని ఈ అధిక మాసం మొత్తం పాటిస్తారో వాళ్ళందరూ కూడా నాకు కామెంట్స్లో తెలియజేయగలరు. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తున్నానండి. ఏదో ఒక 2-3 మిస్ అవుతాయేమో కానీ నేను అందరికీ రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను చాలా తక్కువ వీడియోస్ చేస్తాను కాబట్టి కామెంట్స్కి నేను అన్నిటికీ రిప్లై ఇవ్వగలను. ఇంకా నేను శివుడి కోసం తీసుకున్న ప్రత్యేకమైన పాటు మీరు చూడండి. ఇది ఎన్నో రోజుల నుంచి నా కోరిక, వేసవి కాలం రాగానే ఫస్ట్ ఇలా సెట్ చేసుకోవాలి అని. కింద పాటు పైన కూడా ధార పాత్ర కూడా పాటే. అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే నీళ్ళు మనకు శివుణ్ణి ఎంత చల్లపరిస్తే మన ఇంటికి కూడా అంత మంచిది అని మా గురువు గారు చెప్పారు. నేను ఇవి చాలా క్వాలిటీవి పాట్స్ తీసుకున్నానండి. లోపల ఇలా వేలు పెట్టి చూస్తే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఎంతమందికి ఈ సెట్టింగ్ నచ్చిందో కామెంట్స్లో తెలియజేయగలరు. నైవేద్యాలు మీరు ఏం చేసుకున్నా అవి పెట్టచ్చండి. నేను స్పెషల్గా ఇవే పెట్టాలి అన్నప్పుడు మీకు కంపల్సరీ నేను ఆ నైవేద్యాన్ని మీకు మెన్షన్ చేస్తాను. ఒకవేళ నేనేమీ చెప్పలేదు, ఆ వీడియోలో నైవేద్యాలు మిస్ అయ్యాయి అని అంటే మన ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చని అర్థం. సరే అండి, ఇంకా మీకు 2 వీడియోస్ చేయాలి నేను. ఒకటి ఖడ్గమాలది, ఇంకోటి ఈ వీడియోది పార్ట్ 2. ఫస్ట్ పురుషోత్తమ ప్రాప్తి యోగ చదివి మీకు ఒక వీడియో చేపిస్తానండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఖడ్గమాల మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ వీడియో చేస్తాను. ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియోలోనే అన్ని క్లియర్గా అడగండి. నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చెప్పడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ నమః. స్వస్తి.